ఈ సీడ్ రకాలు ఈ సీడ్ రకాలకు వచ్చేసి 6,000 కాడి నుంచి అడుగుతున్నారన్న. నాకు కూలి వచ్చేసి 500 రూపాయలు. ఈ అమ్ముతే మాకు కూలీలకు కూడా రావడం లేదన్న. పెట్టిన పెట్టుబడి ఏంది, మేము చేసిన శాఖలు ఏంది, ఒక్కొక్క మందు బస్తా 2,000 అన్న. ఈ రకాలు రేటు ఉంటే ఎట్టన్నా రైతు కోరుకోవడం చాలా కష్టం అన్న. ఇదే రకంగా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం గౌరవించి రైతులు కొంచెం ఆదుకోవాలన్నా. ఏదన్నా మరి ఈ రకాలు 9,000 అంటే ఏమొస్తాయన్నా? ఈ ఘోరం ఎప్పుడు లేదన్నా ఈ మార్కెట్లో. ఇలా చూడండి, వచ్చేసరికి రైతులు అయితే ఎంత ఇబ్బంది పడుతున్నారు. రేట్లు కూడా మార్కెట్ బాగా డౌన్గా ఉంది. ఏం చేయాలి పరిస్థితి? మేము పెట్టుబడులకి మా కూలీలకే రావట్లేదు. మేము పెట్టుబడులు ఎట్టి ఇట్లా ఉంది ఆ రేట్లు, దాని గురించి ఎవరు మేము చేయలేమన్నట్టుగా మాట్లాడుతున్నారండి మన వాళ్ళు అయితే. మరి వీళ్ళు వచ్చేసరికి ప్రకాశం జిల్లా దారుణాల పక్కన బోడా నాయక్ తాండ అంట మన వాళ్ళు. చూడండి, ఇవాళ కాదు రోజు కనబడుతున్నారు, రోజు వస్తున్నారు అన్న. మాకు పెట్టుబడులకి రావట్లేదు అని చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళైతే. రైతుల్ని ఆదుకునే వాళ్ళు లేరు అన్నట్టుగా కూడా ఒక పక్కన చెప్తున్నారు, ఆందోళన చెందుతున్నారు ఎంతో మంది రైతులు. వీళ్ళే కాదు ఇలాంటి చూస్తున్నారు. ఈ కాయలు వచ్చేసరికి అయితే 5,000, 7,000 ఆ రేంజ్లో అడుగుతున్నారు. అలా అయితే మాకు ఏం వస్తుంది అన్న పెట్టుబడులకి అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. ఇలా చూడండి. ఆ వీడియో నేస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.